బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు రైతు భరోసా కోసం 7,000 కోట్లను పోగేసిందని, అవి ఎక్కడికి పోయాయని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రిజర్వ్ బ్యాంక్ ఖాతాలో ఉన్న సొమ్ము -3,000 కోట్లుందని, రాష్ట్రాన్ని మైనస్ బడ్జెట్తో అప్పచెప్పారని మండిపడ్డారు. 7,000 కోట్లు కేసీఆర్ తిన్నారా, లేక ఆ డబ్బులు ఎవరి అకౌంట్లోకి వెళ్లాయో ఆరా తీస్తామన్నారు. రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకి, రాష్ట్ర ప్రజలకు కూడా తెలియాలి. నిజంగా మీరు 7,000 కోట్లు అట్లా బ్యాలెన్స్ ఉంచి ఉండుంటే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఖజానాన్ని మెయింటైన్ చేసేది మొత్తం కూడా ఆర్బీఐ. నేను ఆర్బీఐ స్టేట్మెంట్ తీసుకొని వచ్చాను. ఉదాహరణకి మేము ఈ ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసింది డిసెంబర్ 7వ తారీఖు నాడు. ఆనాడు బ్యాంకులో ఉన్నటువంటి బ్యాలెన్స్ ఫస్ట్ ఇక్కడే ఉంటుంది. ఆనాడు బ్యాంకులో ఉన్న బ్యాలెన్స్ -3,960 కోట్ల రూపాయలు. బ్యాంకులో మీరు ఉంచినటువంటి 7,000 కోట్లను మిగతా ఖజానా కాకుండా లేకుండా మైనస్లో 3,960 కోట్లలో మీరు మాకు ఈ రాష్ట్రాన్ని అప్పచెప్పారు. మరి మీరు చెప్పినట్టు ఆ 7,000 కోట్లు మీరు తిన్నారా? నిజంగా మీరు 7,000 కోట్లు రైతు బంధుకి ఇవ్వటం కోసం దాచిపెట్టి ఉండుంటే ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చింది, ఎలక్షన్ కోడ్ వల్ల మీరు ఖర్చు పెట్టలేకపోయారు, మేము ఎవరికి లేకపోయాం అని చెప్పారు. మరి ఆ డబ్బులు ఎక్కడ పోయినట్టు? ఎవరు అకౌంట్లోకి పోయినట్టు? ఎవరి దగ్గర ఉన్నట్టు?